ఏప్రిల్ 25, 2025 శుక్రవారం ఎగ్గరస్ మేడం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసాంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసాంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మనీ లైన్ మాట్లాడుకున్నట్టయితే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, కాకపోతే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది ఈ లైన్లో వచ్చేసి. సో 1-2 మండీలు కొంచెం ఇటుగా వచ్చిన మిగతా మండీలు అన్నిటికీ దిగుమతి ఒక 5 ఇంకా 10, 15, 20% మేర దిగుమతి తగ్గింది ఈ లైన్లో. అలాగే టీవీఎస్ మండీ లైన్ తీసుకున్నా కూడా నెట్తో పోల్చుకుంటే బాగా తగ్గింది ఈ లైన్కి వచ్చేసి దిగుమతి. ఏం రీజన్ లేదు, వేరే రీజన్ ఏం లేదు. ఈ మనకి అంగళ్ళ మార్కెట్ ఓపెన్ అయింది కదా, సో దానివల్ల ఇక్కడికి వచ్చే కాయలు అక్కడికి వస్తున్నాయి అంతే, అదే జరిగింది, వేరే రీజన్ ఏం లేదు. టీవీఎస్ మండీ లైన్లో మాత్రం దిగుమతి అయితే బాగా తగ్గింది నిన్నటితో పోల్చుకుంటే, సగానికి సగం అని చెప్పుకోవచ్చు. ఆ లైన్ మొత్తం తీసుకుంటే ఓవరాల్గా అంటే మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే తగ్గింది. సో మరి ఈరోజు ప్రైస్ అంటే ఏ విధంగా ఉంటాయి ఏమైంది చూడాల్సి ఉంటుంది. సో అంగళ్ళు మార్కెట్ అయితే మళ్ళీ యాక్షన్తో పూర్తి సమయానికి సూపర్ టాప్ 200 రూపాయలు, ఎక్కడ వేలంపాట్లు ఫాస్ట్ అయితే లేదు. ఎందుకంటే దిగుమతి బాగా వచ్చింది నేను అంగళ్ళ మార్కెట్కి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఓపెనింగ్ డేనే అంత వస్తుందని. ఇంకా ఈరోజు ఏ విధంగా అంగల్లో ప్రైస్ ఉంటాయి, దాంతోపాటు మదనపల్లి మార్కెట్లో ఏ విధంగా రేట్లు ఉంటాయి అనేది చూడాలి. దిగుమతి బాగా తగ్గింది కాబట్టి మరి రేట్లు ఇంచుమించు నేట్లాగే వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదా మరింత పెరుగుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్. సో దిగుమతి బాగా తగ్గింది ఈరోజు మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. మీకు ఈ తక్షణంగా భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్కి 2 నెంబర్లు ఉండొచ్చు, ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు. నెంబర్ ఎప్పుడు ఎనీ టైం ఆన్లో ఉంటుంది, మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలన్నా అలా, లేదా మదనపల్లికి వచ్చి తీసుకొని పోవాలని కింద నెంబర్స్ కాల్ చేసి తీసుకొని